తెలియదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. కింద బిల్ గేట్స్కి కూడా సేమ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పొలంలోకి తీసుకెళ్లి చూపించారు, ఈయన కూడా పొలంలోకి తీసుకెళ్లి చూపించారు. ఈయన ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఆఫీస్కి తీసుకెళ్లి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పే ఉంది, ఏమంటారు? సరే ఒక్క నిమిషం, రామారావు గారు మీరు చర్చలో లేని అడిసిమల్లి శ్రీనివాసరావు గారిని కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. నేనేమంటానంటే జర్నలిస్టులకి ఎనలిస్టులకి ఏ ప్రభుత్వాలైనా పదవులు ఇవ్వటం అనేది కొత్త కాదు. అమర్ గారికి వైసీపీ పదవి ఇవ్వలేదా, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి పదవి ఇవ్వలేదా, విజయబాబు గారికి ఇవ్వలేదా? సో మీరు అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సరే, ఇక రాజుగారు మీరు అడిగిన సబ్జెక్ట్ లోకి వచ్చినప్పుడు నిజానికి రాజశేఖర రెడ్డి గారు జార్జి బుష్ను పిలిచిన, చంద్రబాబు నాయుడు గారు బిల్ క్లింటన్ ఆ రోజుల్లో పిలిచిన, బిల్ గేట్స్ ని పదే పిలిచిన ఎవరి ఉద్దేశమైన అభివృద్ధి కోసమేనండి. వాళ్ళు రావటం వల్ల ఒక ప్రమోషన్ వస్తుంది, దానివల్ల వరల్డ్ వైడ్ గా మన బ్రాండ్ తెలిసిపోతుంది, దానివల్ల అట్రాక్ట్నెస్ పెరుగుతుంది, దానివల్ల వేరే పరిశ్రమలు ఇతర కంపెనీలు ఆకర్షించబడతాయి. దీనికోసం ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని గురించి ఈ రోజుల్లో రామారావు గారు చెప్పుకోగలుగుతున్నారు అంటే అది మంచి పని కాబట్టే కాబట్టి ఆ ప్రయత్నం జరిగిందనే కదా. ఆ ప్రయత్నాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు బిల్ గేట్స్ రాకని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అనవసరమైన విద్వేషాన్ని ద్వేషాన్ని వెనకకూడదు. నేనేమంటానంటే ఆ రోజుల్లో ఇదే రాజశేఖర రెడ్డి గారు బిల్ గేట్స్ వచ్చినప్పుడు లేదా బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కంప్యూటర్లు కూడిపెడతాయి అని ప్రశ్నించారు. ఇవాళ కంప్యూటర్లు కూడిపెడుతున్నాయా? సంపద కూడబెడుతున్నాయి కదా. కంప్యూటర్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితిలో మనం పడ్డాం కదా. రియాలిటీలో మనం ఉండాలి తప్ప విద్వేషాన్ని వెళ్ళకూడదు. ప్రతిదాన్ని కూడా రాజకీయంలోకి ముడిపెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇది ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకుంటే అది అంతిమంగా వైసీపీకి నష్టం అవుతుంది. రామారావు గారు మీరు కొంచెం సబ్జెక్ట్ గా ఉండే వ్యక్తి కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ కార్తిక్ గారు, రామారావు గారు, రఫీ గారు, కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే బిల్ గేట్స్ రాక వల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 రంగాల్లో ఒక గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి హెల్త్ రికార్డ్స్కి సంబంధించి డిజిటలైజేషన్ అవ్వడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఆధార్ కార్డు ఒకసారి ఎంటర్ చేస్తే ఎవరి పేరు మీద ఎంతంత ఆస్తులు ఉన్నాయి అనేటటువంటి వివరాలు వస్తున్నటువంటి ఈ రోజుల్లో హెల్త్కి సంబంధించినటువంటి సమాచారం వస్తే తప్పేంటి అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. అట్ ది సేమ్ టైం భూములకు సంబంధించి కూడా ఏ రైతు ఏ పంట పండించాడు, ఎన్ని క్రాప్స్ చేస్తున్నాడు, ఆ భూమికి సంబంధించి భూసారం ఎలా ఉంది, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా బిల్ గేట్స్ అలాగే మిలిందా ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో వాళ్ళు అనేక రకాలైనటువంటి రంగాల మీద దృష్టి కేంద్రీకరించి వాళ్ళు సొంతంగా వాళ్ళ నిధులను